ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉండడంలో టాలీవుడ్లో కలకలం రేపుతోంది. బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రముఖులు, సినీ నటులు ఈ కేసులో ఉన్నారు. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ వంటి వారి పేర్లుండడంతో టాలీవుడ్లో కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించి కేసు కొంచెం ముందుకెళ్ళిందనే చెప్పుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, హైదరాబాద్ లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. అయినా కూడా అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా మిగతా ఎవరైనా సరే దీన్ని ప్రమోట్ చేయడంలో వెనుకది తగ్గడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇందులో ఉండడం, పైగా ముఖ్యంగా అందులో ఈ రానా దగ్గుపాటి ఉండడం, ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్ళని అంటే ఈడీ తీసుకోవడం, దీనికి ఈ కేసు ముందుకెళ్లడం మీద చాలా చర్చన జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి అని అంటున్నారు. అయితే వీళ్ళు మరి ఈ నోటీసులకు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇందులో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన ఈ ఈడీ కేసు ఎవరెవరి మీద నమోదైందంటే రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని సౌందర్యరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని, పావని, నేహ పఠాన్, పాండు, పద్మావతి, ఇలా చాలా మంది పైన యూట్యూబర్ లోకల్ నానిబాయ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ మీద కూడా అయ్యింది. అలాగే ఇలా చాలా మంది ఆల్రెడీ భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా ఈ కేసు నమోదయ్యింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పటికే అందరి మీద ఆల్రెడీ నిఘా ఉంది. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇంకా ప్రమోషన్స్ చేసే వాళ్ళే ఇంకా చేస్తూనే ఉన్నారు. మనం యూట్యూబ్ వేదికగా చూడొచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్స్. అయినా కూడా ఇవన్నీ లీగలే, మాకు అలాంటివి ఏం తెలియవు అని చెప్పేసి వీళ్ళు కొట్టి పారేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పైగా వీళ్ళ పిఆర్ టీం మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వకుండా అసలు ఈ వీటి వల్ల సామాజిక బాధ్యత అనేది మర్చిపోయి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివి చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే డబ్బులకు ఆశపడే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళ వాదన ఏంటి అంటే ఖచ్చితంగా ఇవి లీగలే, మేము అన్ని చెక్ చేసుకునే మేము చేశాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీటి వల్ల ఎంతో మంది సామాన్యులు నష్టపోతున్నారు. వీళ్లకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఈడీ ఇంకా కేసులు నమోదైతే ప్రస్తుతం చేసింది, మరి నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే.